నువ్వే వైపు వెళ్ళావు? నేను డీలర్ దగ్గరికి వెళ్ళాను. మరి అత్తయ్య? బయట గేట్ దగ్గర ఉంది. ఎందుకంత ఆరాం తీస్తున్నారు? సరే, అది వదిలే. నిన్నొక మాట అడగాలి. అడగండి. దేని గురించి? మీనా బంగారం గురించి. ఏంటి, ఇద్దరి ముఖ చిత్రాలు మారిపోయాయి. వెనకాల అగ్నిపర్వతాలు పేలినట్టు, ముందు ఊపెను ముంచుకొస్తున్నట్టు. ప్రభా, నిన్నే అడిగేది. ఇప్పుడెందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు? ఆ నగలెక్కడున్నాయి? ఎక్కడుంటాయి? బడికి రెక్కలొస్తాయా? కాళ్ళున్నాయా? ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. అదే, ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టాను. సరే, వెళ్ళి తీసుకురా. ఏంటి? ఆ నగలు తీసుకురా అంటున్నాను. ఇప్పుడెందుకో? నీకెందుకు? నాకెందుకా? నా దగ్గర నా నగలు అడిగితే ఎందుకో తెలుసుకోకూడదా? అది నీకనవసరం. బాలు, మీనా అడిగారు. అవి వేసుకోనని తీసిచ్చింది కదా. బాలుగాడు కొన్నప్పుడే వేసుకుంటానని శపథం చేసింది కదా. మనోజ్, మీకు ఆ నగలకి ఏంటి సంబంధం? డబ్బుడమ్మ కరెక్ట్గా అడిగింది. నీకెందుకు రా కోత్యంగా? నువ్వు ఆగొచ్చు కదా మనోజ్. ప్రభా, ఎందుకలా అడుగుతున్నావు? నేనే అడుగుతున్నాను. అది అందరి ముందు శబ్దం చేసి తీసి మొహం కొట్టింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? నా మొహం పెట్టుకుని అడుగుతున్నాను, కానీ నేను వేసుకోవడానికి కాదు. ఇప్పటికే చెప్తున్నాను, శబదమే. ఆయన కొనిచ్చిన రోజే మెళ్ళలో వేసుకుంటాను. మా అమ్మ పుస్తలు చేయిస్తేనే వేసుకోలేదు. మేము బామ్మ మీనాకేసిన బంగారాన్ని అడుగుతున్నాం. మలేషియా నుండి తెచ్చిన బంగారాన్ని అడగడం లేదు. అది రావాల్సినప్పుడు వస్తుంది. నీ భార్యలాగా ముక్కుపుల్లంత బంగారం కాదు. రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు. అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాళ్లు కొడుతూ ఉంటాడు కదా. ఆ రాళ్లు లారీలో పంపిస్తాడా? నగల గురించి మాట్లాడండి, మనకి అనవసరమైన వాళ్ళ గురించి ఎందుకు? కానీ మీనా అందరి ముందు ఆ బంగారం తీసిచ్చావు కదా. బాలు కొనేదాకా వేసుకోను అన్నావు కదా, ఇప్పుడెందుకు అడుగుతున్నారు? అదే కదా నేననేది. బంగారం తీసి పసుపుతాడు వేసుకున్న పౌరుషం ఇప్పుడేమైంది? అది అమ్మే పూలలాగా ఒకరోజుకే పౌరుషం బాడిపోయిందా? ఇంత ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటీ? మీనా క్లియర్గా చెప్పింది ఆ నగలు వేసుకోవడానికి కాదు అని. మళ్ళీ అంతా అదే మాట్లాడతారేంటి? డబ్బుడమ్మ రెండోసారి కూడా కరెక్ట్గానే అడిగింది. ప్రభా, మా అమ్మ పుట్టినరోజు నాడు వేసుకుంటుందేమో. ఆ రోజు మాత్రం వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతూ ఉంటుందా? నోర్మోయ్, ఏంటా వెటకారం? నీ నగలిమ్మంటుంటే ఆలోచించాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా. వాడేంటి తేలుకుట్టిన దొంగలా చూస్తున్నాడు? కొంపదీసి ఇద్దరేమన్నా చేశారా ఏంటి? నన్నెందుకు కలుపుతావు? నిన్నే కదరా కలపాల్సింది. నువ్వే కదా లక్షలు మింగింది. ఏనుగులు తినే ఎకటాయికి పీనుగులు తినే పెండా కూడా లెక్క అని నా భార్య బంగారం మింగేసి ఉంటావేమో. అమ్మా, వీడు నన్ను అనుమానిస్తున్నాడు. వెళ్ళి ఆ బంగారం తీసుకురా. అదేంటి లక్షలు మింగిన వాడిని మింగేసేలా చూస్తున్నావు? మీకు బంగారం కదా కావాల్సింది, ఇప్పుడే తెస్తాను. తీసుకురావడానికి వెళ్ళింది, నువ్వే చూడు. చూస్తాను రా, తీసుకుని రా నువ్వు. ఈ గుట్టు రట్టు కాకుండా చూడు స్వామి. ఇదిగోండి, తీసి వాడి మొహాన్ని కొట్టండి. ఏ మోహన్ కొడితే తప్ప నీకు తృప్తిగా ఉండదా? తీసుకో మీనా. వస్తున్నావు మీనా? నగలింత కొత్తగా మెరిసిపోతున్నాయేంటా అని. ఇప్పుడే కొన్నట్టు తళతళా మెరిసిపోతున్నాయే. దాని ఒంటి మీద నుంచి ఒలిచిచ్చింది కదా, టూత్ పేస్ట్ లో కడిగి దాచిపెట్టాను. మీనా, వెళ్దాం పద. ఎక్కడికి? నీకెందుకు? నగలేం చేస్తారు? కరిగించి టాబ్లెట్లు మింగినట్టు మింగేస్తారు. నీకు అనవసరం. బాలు, మీరెళ్ళండి. అవసరం వచ్చింది? ఎవరిదైనా ఫంక్షన్కి వెళ్తున్నారేమో. వాళ్ల నగలు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకునేవ్వండి. దేవుడా, ఇప్పుడు ఏం చేస్తారు వాటితో? ఈ షాప్ లో మంచి డిజైన్స్ ఉంటాయి కదా. ఉంటాయండి, ఇది మనకి తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4-5 బ్రాంచులున్నాయి. వీళ్ళకి నేను కూలి కూడా వేస్తాను. వీళ్ళ షాప్లోనే నేను మన పెళ్లికి నగలు కొనింది. వీళ్ళ దగ్గరే కొని వీళ్ళ దగ్గరే బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చాం. చూసావా? పర్వాలేదులేండి, పదండి. నమస్తే అండి. ఏ నగలు తీసుకుంటారు? ఓనర్ గారు లేరా?
ఆయన బయటికి వెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా? తెలుసండి. గోకవరం బస్టాండ్ దగ్గర మీకు షాప్ ఉంది కదా, మ్. అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటూ ఓ ఉండేవాళ్ళం. అలాగా. నేను ఆయనకి బామ్మర్దిని అవుతాను. బామ్మర్దే? మీకు ఆయనకి గొడవలేం లేవు కదా? ఈ మధ్య బావ బామ్మర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయి. ఏమండి మీరు ఊరుకోండి. నాకు కూడా బామ్మర్ది ఉన్నాడు కదా మీనా, అందుకే అడిగాను. నాకు అర్థమైంది. అది మీరందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మేము చైన్ చూడాలి. అలాగా, కూర్చోండమ్మా. అనుకుంటున్నారు? 2 పెట్టెల్లో ఉన్న చైన్ చూపించండి. ఓ, ఎన్ని సవర్లలో చూడాలనుకుంటున్నారమ్మా? ఏమండి ఎన్ని సవర్లండి? ఓ 10-15 సవర్లు. ఏమండి మనం వచ్చింది బియ్యం కొనడానికి కాదు, బంగారం కొనడానికి. అయితే నువ్వే చెప్పు. ఆ, మీరు మంచి చైన్లు చూపించండి. ఓకే అమ్మా. చూడండి. ఇది బాగుంది కదా? ఇది కూడా బాగుంది మీనా. ఏమండి తీసుకునేది అమ్మమ్మ గారి కదా? నీకు బాగుంటే షీలా డార్లింగ్ కూడా బాగుంటుంది మీనా. బాగుంటుంది బాగుంటుంది. ఏమండి ఇదెంత పడచ్చు? 2 సవర్లు ఉందండి. 2 లక్షలు పడుతుంది. అయితే మన దగ్గరున్న వాటిలో ఒక చైను గాజులు పెడితే సరిపోతుంది. సరే, కొన్ని నగలున్నాయి, అవి పెట్టి ఇవి తీసుకోండి. అలాగే ఇవ్వండి. రమేష్ సార్. ఈ వాల్యుయేషన్ చేయించు. అలాగే సార్. సార్ కాఫీ తీసుకోండి. మేడం. తాగండమ్మా. ఈ కాఫీ ఏం బాలేదు. ఏంటండి ఇలా ఉంది? కాఫీ పౌడర్ మంచిది తీసుకోవచ్చు కదా. ఏమండి ఇప్పుడు కాఫీ గురించి ఎందుకు? అది కాదు మీనా, కాఫీ అసలు బాలేదు. సారీ సార్. ఏ చోటు, సార్. అది తీసుకో. కాఫీ మంచిది ఇవ్వాలని తెలీదా నీకు? సారీ సార్. సారు వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఓకే సార్. అయ్యో ఏమండి అమ్మమ్మ గారికి మంచి చీర ఒకటి తీసుకుందామండి. సార్ ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్, కవరింగ్ నగల్లా కనపడుతున్నాయి సార్. అవునా? అవును. లేవండి. అప్పుడే పని అయిపోయిందా? మీకు ₹1 కూడా రాదు. ముందు లేవండి. ఏమైంది సార్? మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? సార్. మోసం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును. కవరింగ్ నగలిచ్చి బంగారం తీసుకెళ్లాలనుకుంటున్నారా? కవరింగ్ నగలా? ఏంటి మీనా ఇతను ఇలా అంటున్నాడు? మనం బంగారు నగలే ఇచ్చాం కదండి. అవును, మీరు మాతో ఆడుకోవాలని చూస్తున్నారా? నాకు మీతో ఆడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కవరింగ్ నగలు. దీనికైనా మీరు ఎంత బిల్డప్ ఇచ్చారు? మళ్ళీ కాఫీ బాగాలేదని బిల్డప్ ఒకటి. బాగోలేంది కాఫీ కాదు, మీరు. ఏయ్, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నకిలీ నగలు తీసుకొచ్చి ఇంత పొగరగా మాట్లాడుతున్నారు. మేము మంచి బంగారం ఇచ్చాం, మీరే లోపలికి తీసుకెళ్లి ఏదో చేసినట్టున్నారు. మీరు నకిలీ నగలు తీసుకొచ్చి మా మీద నిందలు వేస్తున్నారా? అవి నకిలీ కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? మేము బంగారు నగలే తీసుకొచ్చాం. ఈ నగల బాక్స్ చూడండి, ఈ షాప్ లోనే కొన్నాం. కావాలంటే మీరే చూడండి. ఇక్కడ ఓనర్ లేరని తెలుసుకుని మా దగ్గరకు వచ్చి మీ టాలెంట్ చూపిస్తున్నారా? ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే. ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేస్తారు? ఏయ్, ఏమండి ఎక్కువ మాట్లాడకు. మేము తెచ్చిన ఒరిజినల్ బంగారాన్ని మార్చేసి మమ్మల్ని దొంగలంటావా? చట్టోదరవయ్యా, ఇక్కడ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. మీ నగలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు. అది చూస్తే తెలిసిపోతుంది. మోసం చేయాలని ప్లాన్ చేసి దొరికిపోగానే మా మీదే నింద వేస్తారా? వీళ్లతో మాటలేంటి? నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. చెయ్యి చెయ్యి, పోలీసులు రాని చూసుకుందాం. ఏమండి మీరు ఆవేశపడకండి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం మాకు లేదు. ఈ నగలు ఎలా మారిపోయాయో మాకు తెలీదండి. మీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. నువ్వు పోలీసులకు ఫోన్ చేయవయ్యా రమేష్. ఏంటి భయపెడుతున్నావా? ఏ తప్పు చేయకుండా మేమెందుకు భయపడాలి? పిలవయ్యా పోలీసుల్ని, పిలు. మీరు కాసేపు ఊరుకోండి. నకిలీ నగలు తీసుకొచ్చి మేమింత ధైర్యంగా మాట్లాడగలమా? ప్రతి షాప్లో చెక్ చేస్తారని మాకు కూడా తెలుసు కదా. ఇది ఒరిజినల్ బంగారం అనుకుని మేము తీసుకొచ్చాం. కానీ ఇది ఎలా మారిందో మాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా పేదరాశి పెద్దమ్మ కథలు భలే చెప్తున్నావే. పోలీసులు వచ్చాక ఎలా మారాయో వాళ్లే చెప్తారు. ఏంటి వాళ్ళు చెప్పేది? అయ్యో ఏమండి మీరు ఉండండి. ఏంటి సమస్య? బావా, నకిలీ నగలిచ్చి వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటమ్మా మీనా, ఏమైంది? వీళ్ళు మీకు ముందే తెలుసా? మన షాప్కి రెగ్యులర్ గా పూరిస్తుంది అమ్మాయి. ఏమైందమ్మా చెప్పు. ఏంటండి మీరు షాప్లో ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇతను. మీరు ఉండండి. సార్ మేము 2 పేటలు చైన్ తీసుకుందామని వచ్చాం. అందుకని మా దగ్గరున్న నగలు తీసుకొచ్చి విలువ కట్టిద్దామని వస్తే ఇవి నకిలీ నగలు అంటున్నారు. ఇవి నిజంగా నకిలీ నగలే బావా. కావాలంటే మీరు చూడండి. మేము కొన్నది ఇక్కడేనండి. అంటే మీరే మాకు నకిలీ నగలు అంటగట్టారా? బాబు, మా షాప్ గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు. దీనికి చాలా మంచి పేరు ఉంది. అయితే ఇవి నకిలీ నగలు ఎలా అవుతాయి? మీరు తెచ్చింది బంగారు నగలే అని మీకు ఎలా తెలుసు?
నువ్వు ఇలా చేసేదానో కాదు కదమ్మా. ఏం జరిగిందో నిజంగా మాకు అర్థం కావడం లేదు. బావా వీళ్లతో మాట్లాడనవసరం. ఏ రమేష్, పోలీసులకు ఫోన్ చేయవయ్యా. వాళ్ళు వస్తే వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఆగరా. వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఇలాంటి పనులు వీళ్ళు చేయరు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమ్మా మీనా, ఈసారి నగలు తెచ్చేటప్పుడు బాగా చెక్ చేసుకుని తీసుకురామ్మా. అదే వేరే షాప్ అయి ఉంటే ఈ పాటికి పోలీసులను కూడా పిలిచేవాడు. నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. మీరు బయలుదేరండి. ఈ మాత్రం దానికి కాఫీ క్వాలిటీగా కావాలంట. ఇదిగో మీ కాఫీ డబ్బులు. యాండి, నాన్నకి ఈ నగల సంగతి తేల్చాలి కదా. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడుతున్నారు? నగలు మారిపోయాయని అర్థమైందిగా మీనా. ఆ తక్కువ ఎక్కడ జరిగిందో ముందు మనకి తెలియాలి కదా. ముందు ఇంటికి వెళ్దాం. నువ్వు చూస్తే మోసం చేసే వాళ్ళకి కనిపిస్తున్నావా? మీరింకా అదే ఆలోచిస్తున్నారా? వాళ్ళేదో తెలియకుండా అనేసర్లేండి. మనం ఒక పక్క మనకేం తెలియదని చెప్తున్నాం కదా, అయినా కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. బంగారం షాప్ వాళ్ళకి ఆ మాత్రం భద్రత ఉంటుందిలేండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో, అందుకే అలా మాట్లాడుంటారు. చివర్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. వాళ్ళని ప్రయోజనం ఏముందిలే. ఇదంతా అడగాల్సిన వాళ్ళని వెళ్ళి అడగాలి. ఇక్కడ నుంచి ఇల్లు దగ్గరే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఇద్దరం వెళ్తుంది ఇంటికే కదా, నన్ను నడుచుకుని వెళ్ళమంటున్నారేంటి? మీరెక్కడికి వెళ్తున్నారు? మీనా, మన ఇంట్లో ఇలాంటి పనులు చేసేది ఒక్క మనోజ్ గారు మాత్రమే. వాడిని పట్టుకుని 4 తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి. వాడు ఇప్పుడు షాప్లోనే ఉంటాడు. నువ్వు దిగి ఇంటికి వెళ్ళు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు వెళ్ళి ఆయన్ని పట్టుకుని అడుగుతానంటారేంటి? చూడు మీనా, వాడు తప్ప ఇంకెవరు ఈ పని చేసి ఉండరు. నగలుంది అత్తయ్య దగ్గర కదా, అతను ఎలా తీస్తాడు? మా అమ్మని మోసం చేసైనా తీసుకుంటాడు వాడు. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. నగలనేదో చేసేసి కవరింగ్ నగలుగా మార్చేశాడు. 2 పీగానంటే వాడే నిజం చెప్తాడు. నువ్వు వెళ్ళు. ఉహుం, నేను దిగనండి. ఇప్పుడే ఆ రూమ్ గొడవలన్నీ పోయి సమస్యలు సర్దుమణిగి ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అడిగి మళ్ళీ సమస్యలు తీసుకొస్తారా? మరి మన నగలు ఏమయ్యాయో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి, కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు, అత్తయ్యని కూడా ప్రశ్నించినట్టే అవుతుంది. అయితే ఏంటి, ఆవిడే ఆ నగలు తీసి వీడికి ఇచ్చిందేమో. యాండి, ప్రతి దానికి సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే అది ఎంత దాకా దారితీస్తుందో తెలియదు. అందుకే అడగొద్దు అంటున్నాను. అయితే మన నగలు ఏమయ్యాయో ఇప్పుడు తెలుసుకోవద్దంటావా? తెలుసుకుందామండి. 2-3 రోజులు ఆగండి. అమ్మమ్మ గారు రేపు ఊరు నుండి వస్తున్నారు. ఆవిడ పుట్టినరోజు సంతోషంగా చేసుకోవడానికే ఇక్కడికి వస్తున్నారండి. ఇప్పుడు ఆ నగల వల్ల ఏదైనా సమస్య వస్తే అమ్మగారి మనసు కష్టపడుతుంది కదండి. 75వ పుట్టినరోజు కాస్త వైభవంగా చేయాలని మావయ్య గారేమో అంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు తీసుకురావడం కరెక్ట్ కాదు. అలా జరిగితే మావయ్య గారి మనసు కూడా చాలా కష్టపడుతుంది కదండి. పెద్ద లాయర్ లాగా పాయింట్లు పట్టుకొని మాట్లాడుతావు నువ్వు. కోపడికండి. నా కోసం ఇంకో 2-3 రోజులు మీరు కాస్త ఓపిగ్గా ఉండండి. అమ్మమ్మ గారు వెళ్లేంత వరకు మీరు ఎవరిని ఏమీ అడగండి. ఇప్పుడు నాకున్న కోపానికి మనోజ్ గారిని కిందేసి తొక్కి. ఇదే ఈ కోపమే వద్దు అనేది, ఏమి చేయొద్దు అనేది. ముందు నాకు కొట్టేసి చెప్పండి. ఏమని? అమ్మమ్మ గారు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు ఈ విషయం మీద గొడవ చేయనని నాకు ఒట్టేయండి. ఏంటి మీనా నువ్వు కూడా? ఒట్టేయమని చెప్తున్నాను కదా, వేయండి. నాకిలా ఒట్టేసి ఆ ఒట్టును నిలబెట్టుకోవడం చేత కాదు. నాకు అనిపించిందే నేను చేస్తాను. ఒట్టేయమని చెప్తున్నాను కదా. సరేలే, ఎవరిని ఏమీ అడగనులే. ఒట్టు తీసి గట్టిన పెట్టారు కదా. నీ మీద చెయ్యేశాను కదా. సరే, 2 రోజులు ఓపిక పడతాను. ఏమండి, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మన వల్ల ఎవరూ బాధపడకూడదండి. అందుకే అంటున్నాను. చూడు మీనా, నీ మీద ఒట్టేశాను కాబట్టి 2 రోజులు నేను చాలా ఓపికగా ఉంటాను. కానీ షీలా డార్లింగ్ ఊరెళ్ళిన మరుక్షణం నేను ఎవరిని వదలను. ఈ బంగారం గురించి ఖచ్చితంగా నిజం నిగ్గు తేల్చకుండా ఊరుకోను. సరే, అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు కార్ స్టార్ట్ చేయండి. కార్ తీయండి. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? నువ్వేరా నన్ను ఇక్కడ నిలబెట్టింది? బాలు గడిస్తే ఏకంగా రోడ్డు మీద నిలబెడతాడు. ఎందుకు? ఎందుకని అడుగుతావేంట్రా నగలు మింగినోడా? అమ్మా నువ్వు కూడానా? ఏం చెయ్యండ్రా, నీ వల్లే కదా నాకు ఈ టెన్షన్ అంతా. ఒకదాంతో ఒకటి ముడి వేసుకుంటూ పోయి నా చావుకు తెచ్చావు. 4 లక్షలు ఫర్నిచర్ పోయింది, 4 లక్షలు డబ్బు పోయింది. నగలు తాకట్టు పెట్టుకోమనిస్తే అమ్మి పారేశావు. అరే విడిపించుకోమని పంపిస్తే అరగదీశారు అన్నావు. డూప్లికేట్ నగలు తెచ్చిపెడితే అవి ఇప్పుడే కావాలని చెప్పి నా దుంప తెంచారు. అయ్యో, ఇక్కడికి వచ్చాక మీ అమ్మ పుట్టినరోజు కాదురా జరిగేది. నిన్ను నన్ను నడి రోడ్లో నిలబెట్టే చౌక ధరలో అమ్మి పారేస్తారు. నువ్వు గుడి ముందు చిల్లర అడుక్కోవాలి, నేను గుళ్ళో ప్రసాదం అడుక్కోవాలి. అయ్యో, వాడు ఏ క్షణం వచ్చి ఏ బాంబు పేలుస్తాడోనని టెన్షన్తో చస్తున్నాను. రేయ్, ఏమైందిరా? అమ్మా నువ్వు గుళ్ళో ప్రసాదం అడుక్కోవడం ఊహిస్తున్నానమ్మా. నిన్ను పళ్ళు రాళ్ళు పడతాను. ఇక్కడి నుంచి వెళ్ళరా. అమ్మా నువ్వు రామ్మా. బయటే ఉంటే వాడి గెంటేయడం ఈజీ అవుతుంది. లోపలుంటే ఎవరన్నా ఆపుతారు కదా. ఒరే,
చేసిన పనికి భయపడాల్సింది పోయి అంతా నా మీదే తోసేలా ఉన్నావేంట్రా? పదమ్మ లోపలికి. పద. వచ్చేసాడు. అబ్బా అమ్మా, వాడు ఇంకా రాలేదు, పేలింది బెలూను. కానివ్వండి కానివ్వండి, ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టాలి, ఇల్లంతా డెకరేషన్ చేయాలి. నువ్వేంటి ఏదో కొత్త చుట్టంలా నిలబడ్డావు? వెళ్ళి ఏదో పంచూడు. చూస్తూనే ఉన్నాగా. అంతకు మించి అమ్మ ఏ పని చేయదు కదా నాన్న. ఆ మీనా వస్తే చకచకా చేసేస్తుంది. ఆ అమ్మగారు అయ్యగారితో కలిసి ఊరంతా ఊరేగడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు వస్తారు? అమ్మా, కారు వచ్చింది. అయ్యో, నాకు చావు వచ్చిందిరా. యాండి ఊపిలో నరసింహమూర్తిలా అలా ఊగిపోతే ఎలా? అమ్మమ్మ గారు వెళ్లేదాకా ఏ గొడవ చేయనని నాకు మాటిచ్చారు కదా, కొంచెం కోపం తగ్గించుకోండి. మరి మొహం ఎందుకు అలా వాడిపోయింది? బానే ఉంది. ఆవిడొచ్చిన దగ్గర నుంచి తెగ ప్రేమ ఒలకపోసి మమ్మల్ని చెడ్డవాళ్ళం చేద్దామని కదా నీ ప్లాను. హారతి, రోహిణి, శృతి ఇస్తారులే. హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. హ్యాపీ బర్త్డే గ్రానీ. శృతి, రోహిణి హారతి పండమ్మా. మీనా ఎక్కడా? వీళ్ళు హారతి ఇస్తారులేండి. బామ్మ, ఈ హారతి పళ్ళు రెడీ చేసింది మీనానే అయి ఉంటుంది, కానీ దారిలోనే దారి దోపిడీ అయి ఉంటుంది. నాకు ఆ మాత్రం అర్థం కాదేంట్రా? ఇలాంటి అత్తల్ని ఎంతమందిని చూడలేదు.